హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఫినిక్స్ మాల్లో ఉన్న థర్డ్ ఫ్లోర్ గేమ్ జోన్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు గేమ్ జోన్లో ఏమేమి గేమ్స్ ఉన్నాయని అన్నీ చూపిస్తాను మీకు. రండి చూపిస్తాను. దిస్ హౌస్ ఆఫ్ స్కేరీ, ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఫియర్ అనమాట. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. హార్ట్ పేషెంట్స్, చిన్నపిల్లలు ఎవరైనా బాగా స్కేర్ అయ్యే వాళ్ళు మాత్రం తీసుకెళ్ళకండి. చాలా స్కేరీగా ఉంది. నేను ఆల్రెడీ చేశాను. వాళ్ళు కెమెరాస్ అండ్ ఫ్లాష్ లైట్స్, ఫోన్స్ అన్నీ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను, లేకపోతే లోపలికి వచ్చి తీసేదాన్ని. ఇదిగోండి, ఇది వచ్చేసి మీ ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉంటుంది. అదే దీని ఏదో అంటారు, మినీ హాకీ గైస్. ఇది వచ్చేసి మినీ హాకీ. మేము ఇది వచ్చేసి చిన్నగా ఉందని ఆడట్లేదు, మరీ చిన్నగా ఉంటుంది మాకు. ఇది చూసారు కదా, ఇవి వచ్చేసి కార్ రేస్. ఇదైతే వీళ్ళు ఆడుతున్నారని మేము ఆడట్లేదు. అండ్ పక్కన కూడా చాలా గేమ్స్ ఉన్నాయండి, చూపించాను మీకు. ఇదిగోండి గైస్, ఇదైతే మీరు ఒకవేళ బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం కన్ఫర్మ్ ఆడండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఆడితే మాత్రం కన్ఫర్మ్ టికెట్స్ పోతాయి. ఇదిగోండి చూసారు కదా, ఇదైతే ఒక చిన్నపిల్లలు ఆడేది. ఇది వచ్చేసి సైక్లింగ్ గైస్. ఆడదాం అనుకుంటున్నాను సైక్లింగ్. ఇవన్నీ ఆల్రెడీ స్కాన్ చేసింది, నేను కానీ స్కాన్ చేయకుండా ఓవర్కి తొక్కుతున్నాను. ఇదిగోండి గైస్, ఇక్కడే ఉంటుంది స్కానింగ్. అక్కడ స్కాన్ చేసేస్తే మీకు వస్తుంది. అందుకని యామే చేస్తాను, నేను పక్కకు వచ్చేసాను. చూసారు కదా, ఇదైతే మాన్స్టర్ బాల్ మాన్స్టర్. ఇది బాస్కెట్ బాల్, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసింది. ఇదిగోండి, ఇదైతే ఈ సైడ్ అయితే చాలా టఫ్ గేమ్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు టాల్గా ఉన్న వాళ్ళు ఆడచ్చు. ఇది చూసారా, ఇదైతే చాలా స్ట్రాంగ్గా కొట్టాలి. నాకైతే 12 వచ్చింది. యామ్ని కొడితే ఎంత వస్తుందో చూద్దాము. యామ్ని గేమ్ అయిపోయిందంట. యామ్నికి కూడా ఎక్కువ రాలేదు కాదు, యామ్నికి కూడా 18 వచ్చింది. నాకు తనకు కొంచెం తేడా. ఇదైతే స్పిన్ వీల్. ఇలా తిప్పాలి కదా మనము. స్పిన్ వీల్ అంటే తిప్పుతున్నాము అనుకుంటున్నాము, కానీ ఈ వాటర్ గేమ్ అయితే క్లోజ్ చేస్తారు నైట్ టైం కాబట్టి. ఇదిగోండి, నేను నవ్య ఆడామనుకున్నాను కానీ ఆడలేదు, ఎందుకంటే చాలా చిన్నపిల్లలు అలాగే ఉంది. ఇది చూసారా, ఇది వస్తాయి. నేను ఆడుతున్నాను వస్తాయేమో అని గైజ్. ఇదైతే రాలేదు గైజ్. అండ్ నెక్స్ట్ ఇది ఆడుతున్నాను మళ్ళీ. ఓ గైజ్, నాకు గేమ్ అని వచ్చింది, మళ్ళీ ఆడాలి. ఆడతాను. జస్ట్ జోక్ గైజ్, నేను ఆల్రెడీ కార్డ్ చేసి మీకు పిక్ చేసినట్టు వేసాను. ఇదిగోండి గైజ్, ఇదైతే విఆర్ గేమ్. ఇది కూడా విఆర్ గేమ్ గైజ్. ఆల్మోస్ట్ అన్ని విఆర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు విఆర్ గేమ్స్తో. ఇదిగోండి, ఇది కూడా విఆర్ గేమ్. ఇంత చాలా బాగుంటుంది విఆర్ గేమ్. ఎంత ఫన్నీగా ఉంటాయి, స్టేరీగా ఉంటాయి. ఇది వచ్చేసి క్రికెట్ విఆర్ గైజ్. అంటే బౌలర్ బాల్ వేసినట్టు మనకు అనిపిస్తుంది. వాళ్ళు బాల్ వేస్తారు, మనం క్రికెట్తో కొట్టాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళు బాస్కెట్ బాల్ ఆడుతున్నారు. ఇది వచ్చేసి టామీ గైస్. ఇది వచ్చేసి బైక్ రేసింగ్ గైస్. నేను ఇన్సర్ట్ చేస్తాను. గైస్, నేను వచ్చేసి పెద్ద బైక్ కట్టి. ఇదిగోండి గైస్, మేము ఆడినప్పుడు ఈ టికెట్స్ అన్నీ వచ్చాయన్నమాట దీనికి. ఇదైతే కీర్తి ఆడుతుంది గైస్. చూడండి, చిన్నపిల్లలు ఆడినట్టు ఆడుతుంది. అదేంటో మీకు ఇంకా ఒక గేమ్ చూపిస్తానండి. ఏదండి, జేవిఆర్ గేమ్. మేమైతే ట్రై చేయలేదు, ఎందుకంటే చాలామంది రావట్లేదు అన్నారు, అందుకని మేము ట్రై చేయలేదు. ఇదైతే ఇంకా ఆన్ చేయలేదు గైస్, అందుకనే మేము రావట్లేదు. ఇది వచ్చేసి ఆ చిన్నపిల్లలు ఆడడానికి ప్లే జోన్. లోపల అన్నీ చిన్నగా ఉంటాయి. ఇది వచ్చేసి యూనికార్న్. ఇది కూడా చూసి చెప్పాను కదా, ప్లే జోన్ అని చాలా బాగుంటుంది. మా చెల్లి వెళ్ళింది ఒకసారి. మా వీడియో కానీ నాకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.